ఆ పేడి నడకతోనే వచ్చి, బాబు మీరెవరు? ఆ నడకలో పేడి నడక కనపడుతోంది కానీ రూపం చూస్తే మహాపురుషుల్లా ఉంది, తేజస్సు కనపడుతోంది, మీరెవరయ్యా అంటే, ఒకానొక శాప కారణంగా నేను ఈ రూపంలో ఉన్నానండి, బతికి చెడ్డవాణ్ణి. పూర్వం పాండురాజు కుమారుడైనటువంటి ధర్మరాజు దగ్గర నేను అంతఃపుర స్త్రీలకి నాట్యం చెప్పేవాడిని. మీరు అనుమతిస్తే మీ ఇంట్లో ఉండేటువంటి అంతఃపుర స్త్రీలకి, అమ్మాయిలకి నేను నాట్య విద్య నేర్పుతాను. నా పేరు బృహన్నల అన్నాడు. భీముడు తన పేరు వలలుడు అని చెప్పారు. వలల శబ్దానికి వంటవాడు అని అర్థం ఉంది, వలల శబ్దానికి వాయువు అని కూడా అర్థం ఉంది. అక్కడ కూడా వాళ్ళు అబద్ధం ఆడాలి, వాయుపుత్రుడు. అలాగే ఇక్కడ బృహన్నల, బృహత్ అంటే పెద్ద అని అర్థం, నర అంటే రలయో రభేద అంటారు. నర, నరులలో పెద్దవాడు, నరుల కంటే పెద్దవాడు దేవతలు, దేవతల్లో పెద్దవాడు దేవేంద్రుడు. అంటే బృహన్నల శబ్దానికి పరోక్షంగా దేవేంద్రుడు అని అర్థం. ఈయన దేవేంద్రుడు కుమారుడు, అందుకని బృహన్నల అని పెట్టారు. అలాగే ఇది ఒక చమత్కారమైన మాట. ఆ నల లకారం ఉందే, అది రహస్యం కోసం పెడతారు కానీ మంత్రాక్షరాల ప్రకారం అది బృహన్నర.